ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో దస్తావేజు లేఖరులు భారీ ధర్నా చేపట్టారు. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రైవేటీకరణను ఆపాలని, జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వ సేవా కేంద్రాల ఏర్పాటు వల్ల తమ వృత్తి ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలన్నారు. లైసెన్స్లను పునరుద్దరించాలని కోరారు. దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, టీడీపీ ఆపరేటర్ల జీవనోపాధి గడపాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దస్తావేజులేఖరుల ఐక్యత వర్ధిల్లాలి. దస్తావేజులేఖరుల ఐక్యత వర్ధిల్లాలి. దస్తావేజులేఖరుల ఐక్యత వర్ధిల్లాలి. దస్తావేజులేఖరుల ఐక్యత కార్యక్రమం చేపట్టాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం గత 4 రోజుల క్రితం 396 జీవోని అమలు చేస్తుంది. ఆ 396 జీవో ఏంటంటే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో సంబంధం లేకుండా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రమేయం లేకుండా ఒక ప్రైవేటు వ్యక్తులకి రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం అనే పేరు పెట్టి ఒక ప్రైవేటు సంస్థకి దీన్ని అప్పచెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే, భవిష్యత్తులో ప్రజల ఆస్తులకి భద్రత లేకుండా పోతుంది. గత 150 సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏర్పడిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు పని చేయలేదా? ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో వాళ్ళ ఆఫీసుల్లో ఆస్తులు భద్రత, రిజిస్ట్రేషన్ సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భద్రంగా ఉన్నప్పుడు 150 సంవత్సరాల్లో లేని సమస్య ఈ రోజు ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు సంస్థకి ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇది ఒకటి. రెండోది, దీని మీద దస్తావేజు లేఖర్లు కానీ, టీడీపీ ఆపరేటర్లు కానీ, వారి అనుబంధ సంస్థలు కానీ సుమారుగా రాష్ట్రం మొత్తం మీద 1,00,000 కుటుంబాలు జీవనోపాధిని కల్పిస్తున్నారు. ఇక్కడ ఈ 1,00,000 మంది కుటుంబాలను కూడా రోడ్డును పడేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మన భారత న్యాయస్థాన చట్టంలో దోషులైన సరే తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదనే చట్టాన్ని అమలు చేస్తున్న ఈ దేశంలో 1,00,000 మంది కుటుంబాలని రోడ్డును పడేసే విధంగా ఈ జీవోను తయారు చేయడానికి ఎవరి కోసం తయారు చేస్తున్నారు?